తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులయ్యా. తండ్రి, గడిచిన వారం మొదలుకొని ఈ వారం వరకు మమ్మల్ని అందరినీ నీ రెక్కల నీడ కింద భద్రపరిచి నీ కృపచేత సంరక్షించి ప్రభువా ఇప్పటి వరకు తండ్రి కాచి కాపాడారు. వందనాలు, కృతజ్ఞతాస్తుతులయ్యా. తండ్రి, ఇంతవరకు తండ్రి పాటల ద్వారా మహిమ పొంది ఉన్నారు ప్రభువా. ఇప్పుడు వాక్య సమయంలోకి వచ్చి ఉండగా ప్రభువా మీరే సహాయతను అనుగ్రహించండి. నా పక్షాన నిలబడండి ప్రభువా, నాకు తోడుగా ఉండండి తండ్రి. ప్రతి ఒక్కరికి తండ్రి, నాకు అలాగే వినగల వారికి తండ్రి సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ముందున్న సమయానంతా మీ దయగల హస్తాలకు అప్పజెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొంది ఉన్నాను తండ్రి, ఆమేన్. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మనందరి కన్న తండ్రి అయినటువంటి దేవుడికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దైవ సేవకులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. ప్రియమైన దేవుడి వాళ్ళారా, ఈరోజు మనం సిగ్గు అనే దాని గురించి ఆలోచిద్దాం. సిగ్గు అనే దాని గురించి ఆలోచన చేస్తే పెళ్లి చూపులు జరిగేటప్పుడు సిగ్గుపడతారు. అయితే అలాంటి సిగ్గు గురించి మాట్లాడడం లేదు. లేదా ఎవరినైనా పొగిడినప్పుడు సిగ్గుపడుతూ ఉంటారు. ఒక అమ్మాయి అబ్బాయిని పొగిడినప్పుడు కానివ్వండి, లేదా ఒక అబ్బాయి అమ్మాయిని పొగిడినప్పుడు కానివ్వండి, ఇలా ఎవరైనా పొగిడినప్పుడు సిగ్గుపడుతూ ఉంటారు. అయితే అలాంటి సిగ్గు గురించి నేను మాట్లాడడం లేదు. ఇప్పుడు మాట ఇచ్చి తప్పిపోయింటారు చూడండి, ఆ తప్పిపోయినప్పుడు ఆ కలిగే ఫీలింగ్ ఉంటుంది చూడండి, అప్పుడు సిగ్గుపడతారు చూడండి, అలాంటి సిగ్గు గురించి మనం మాట్లాడుకుందాం. లేదా ఏదైనా తప్పు చేసినప్పుడు ఆ తప్పు అందరి ముందర బయటపడింది అనుకోండి, అప్పుడు మనం సిగ్గుపడతాం చూడండి, అలాంటి సిగ్గు గురించి మనం మాట్లాడదాం. లేదా పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు ఆ పిల్లల్ని బట్టి తల్లిదండ్రులు సిగ్గుపడుతూ ఉంటారు. లేదా ఎవరైనా స్టూడెంట్ తప్పుడు పని చేస్తే కనుక ఆ స్టూడెంట్ను బట్టి ఆ స్కూల్ యాజమాన్యం మొత్తము కూడా సిగ్గుపడుతుంది. అలాంటి సిగ్గు గురించి మనము మాట్లాడదాం. ప్రియమైన దేవుడి వాళ్ళారా, చూద్దాం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి ఒక మాట. మార్కు సువార్త, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి మార్కు సువార్త 8వ అధ్యాయము 38వ వచనాన్ని ఒకసారి చదువుకుందాము. వ్యభిచారమును పాపము చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడు వాడెవడో వానిని గూర్చియు మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. ఇక్కడ ప్రియమైన దేవుడి వాళ్ళారా, ఇప్పుడు చాలామంది ఈ లోక విషయాలు మాట్లాడుకునేటప్పుడు సిగ్గుపడరు. ఈ లోక విషయాలు ఎంతసేపు కావాలంటే అంతసేపు మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ కూర్చొని ఈ లోక విషయాలను గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఈ లోక విషయాల గురించి మాట్లాడుకోవడానికి లేనటువంటి సిగ్గు దేవుని గురించి మాట్లాడుకోవడానికి, దేవుని గురించి చర్చించుకోవడానికి ఎందుకు వస్తుంది? ఒకసారి ఆలోచించండి. లేదా చదువుల గురించి మాట్లాడుకునేటప్పుడు లేని సిగ్గు, ఇరుగు పొరుగు వారి కుటుంబాల గురించి మాట్లాడుకునేటప్పుడు లేని సిగ్గు, ఆ సీరియళ్ళ గురించి ఆ సినిమాల గురించి కూర్చొని మాట్లాడుకునేటప్పుడు లేని సిగ్గు దేవుని గురించి మాట్లాడేటప్పుడే ఎందుకు వస్తుంది? ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుడి వాళ్ళారా. లేదా చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని, చండాలమైన డ్రెస్సులు వేసుకొని వీధులంపడి తిరిగినప్పుడు లేనటువంటి సిగ్గు దేవుని మందిరానికి రావడానికే ఎందుకు వస్తుంది? లేదా అబ్బాయిలు బైకుల మీద స్పీడ్గా వెళ్ళడానికి లేనటువంటి సిగ్గు స్పీడ్గా మందిరానికి రావడానికే ఎందుకు వస్తుంది? లేదా అబ్బాయిలే కానివ్వండి, ఆ సిగరెట్ తాగినప్పుడు లేనటువంటి సిగ్గు, మొబైల్ ఫోన్ చూసినప్పుడు లేనటువంటి సిగ్గు బైబిల్ పట్టుకొని మందిరానికి రావడానికే ఎందుకు, మందిరంలో పని చేయడానికే ఎందుకు సిగ్గుపడుతున్నారు? ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుడి వాళ్ళారా. సిగ్గుపడాలి మనం. ఎందుకంటే ఒక క్రైస్తవునిగా పుట్టి ఒక క్రీస్తు బిడ్డగా పిలువబడుతూ ప్రార్థన చేసుకోలేకపోతున్నాం చూడండి, అందుకు మనం సిగ్గుపడాలి. లేదా సిగ్గుపడాలి క్రీస్తు బిడ్డగా పిలువబడుతూ క్రీస్తు రక్తంలో కడగబడి కూడా ఇంకా అదే చెడు జీవితాన్ని జీవిస్తున్నందుకు, ఇంకా అదే అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నందుకు, చెడ్డ చూపులు చూస్తూ ఉన్నందుకు, చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉన్నందుకు మనము సిగ్గుపడాలి ప్రియమైన దేవుడి వాళ్ళారా. లేదా సిగ్గుపడాలా మనము ప్రార్థన చేసుకున్నందుకు, బైబిల్ చదువుకోనందుకు సిగ్గుపడాలి ప్రియమైన దేవుడి వాళ్ళారా. లేదా మనం
అన్యులైనటువంటి వారి ఆచారాలను మనం అన్యులను మార్చాల్సింది పోయి మనమే అన్యుల ఆచారాలను పాటిస్తున్నాం చూడండి. లేదా అన్యుల పండగలు వారికంటే బాగా మనమే సెలబ్రేషన్ చేస్తున్నాం చూడండి. అందుకు మనము సిగ్గుపడాలి ప్రియమైన దేవుడి వాళ్ళారా. లేదా అన్ని అవయవాలు బాగుండి కూడా మనం దేవుడి పని చేయలేకపోతున్నాం చూడండి, దానిని బట్టి మనము సిగ్గుపడాలి ప్రియమైన దేవుడి వాళ్ళారా. అయితే ఇలాంటి విషయాలలో చాలామంది సిగ్గుపడరు. ప్రార్థన చేయడానికే సిగ్గుపడుతూ ఉంటారు, బైబిల్ చదవడానికి సిగ్గుపడుతూ ఉంటారు, మందిరానికి బైబిల్ పట్టుకొని రావడానికి కూడా సిగ్గుపడుతూ ఉంటారు, నామోషిగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ అలాంటి విషయాలలో మనము సిగ్గుపడకూడదు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఎందుకంటే ఇక్కడ మనం ప్రార్థన చేయడానికి సిగ్గుపడ్డామనుకోండి, మందిరం రావడానికి సిగ్గుపడి ఇంటికాన్ని ఆగిపోయినామనుకోండి, అప్పుడు తండ్రి అయిన దేవుని ఎదుట యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా నిన్ను బట్టి నన్ను బట్టి ఆయన సిగ్గుపడతాడంట ప్రియమైన దేవుడి వాళ్ళారా. సిగ్గుపడతాడు. ఎందుకంటే మన గురించి ఏమని చెప్పుకుంటాడు ఆయన ఆ రోజు. మనం మారకుంటే కనుక ఎంతోమంది సేవకులను పంపించి ఎన్నో వాక్యాల ద్వారా హెచ్చరించి మనల్ని స్టిట్రైట్ చేయాలని ఎంతోమంది పంపించాడు మన దగ్గరికి, ఆయన కూడా మనము మారలే. లేదా మనము గొర్రెల మందలో ఉంటాము అనుకుంటే మన చేష్టల వల్ల మన ప్రవర్తన వల్ల మేకల మందలోనికి వెళ్ళిపోయాం. లేదా మనము ఆయన కోసం బ్రతికి ఆయన సువార్తను ప్రకటించి ఆయన కోసం శ్రమపడి మనం క్రీస్తు సువార్తను ప్రకటించి పరలోక రాజ్య వారసులతో అవుతామని ప్రభు ఆశపడి ఉంటే మనము మన చెడ్డ ప్రవర్తన ద్వారా మన చెడు క్రియల ద్వారా మనము నరకానికి పాత్రులుగా అయ్యాం ప్రియమైన దేవుడి వాళ్ళారా. కాబట్టి అప్పుడు ఆయన మనల్ని గురించి సిగ్గుపడతాడు. కాబట్టి పరలోకంలో మనల్ని బట్టి ఆయన సిగ్గుపడకూడదు అంటే ఈ భూమి మీద మనము సిగ్గుపడకుండా దేవుడి పని చేయాలి, సిగ్గుపడకుండా ప్రార్థన చేసుకోవాలి, సిగ్గుపడకుండా బైబిలు చదువుకోవాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. నిజంగా చెప్పాలంటే మనం సిగ్గుపడాలి. ఎందుకంటే బైబిల్లో భక్తులను బట్టి మనము సిగ్గుపడాలి. ఆనాడు భక్తులు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే క్రీస్తును విడవకోకుండా ఉన్నారు. కానీ మనము చిన్న శ్రమ రాగానే వెళ్ళిపోతున్నాం కాబట్టి సిగ్గుపడాలి ప్రియమైన దేవుని వాళ్ళారా మన జీవితాన్ని బట్టి. కాబట్టి ఇలాంటి విషయాలలో సిగ్గుపడి మనం దేవునికి మహిమకరంగా జీవించేటట్టు ఉండాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. దీని గురించి మరి ఒక మాట చూసుకున్నట్లయితే లూకా సువార్త, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి లూకా సువార్త 11వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుకుందాము. లూకా సువార్త 11వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాము. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినాను, సిగ్గుమాలి మాటిమాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసిన అన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ప్రభువు ప్రార్థన ఎల్లప్పుడూ చేసుకోవాలి అనే దాని గురించి చెప్తూ ఇక్కడ ఎవరైనా ఒక స్నేహితుడు ఇంటి దగ్గరికి వెళ్ళి మాటికి అడగడం వల్ల ఖచ్చితంగా ఇస్తాడు అని ప్రభు చెప్తున్నాడు. ఇప్పుడు నిజమే కదండి, మనము డబ్బులు మనకు కావాలనుకోండి, మనం సిగ్గుపడకోకుండా మాటికి వెళ్ళి అడుగుతూ ఉంటాం. లేదా మనకు బైక్ కావాలనుకోండి, సిగ్గుపడకుండా మాటికి వెళ్ళి అడుగుతాం. ఏదైనా పని అవసరం పడినప్పుడు మనం ఏమాత్రము సిగ్గుపడకోకుండా మాటికి అడుగుతాం కదా. ఇప్పుడు అలానే ప్రభు విషయంలో కూడా ఏమాత్రము సిగ్గుపడకుండా ప్రభు నుండి ఏదైనా పొందుకోవాలి అని మనం అనుకున్నప్పుడు సిగ్గుపడకోకుండా అడగాలి, మాటికి అడగాలి మోకాళ్ళేసి. ఆ విధంగా ఉండాలి ప్రియమైన దేవుడి వాళ్ళారా. ఈ లోకంలో దేనికైనా సెలవు ఉండొచ్చు. అంటే మన చదివే చదువులు స్కూళ్ళకి సెలవు ఉండొచ్చు, లేదా కాలేజీలకు సెలవు ఉండొచ్చు, మనం వెళ్ళే ఆఫీసులకు సెలవు ఉండొచ్చు. ఈ లోకంలో దేనికైనా సెలవు ఉండొచ్చు, కానీ మనం చేసేటువంటి ప్రార్థనకు మాత్రం సెలవు ఉండకూడదు ప్రియమైన దేవుడి వాళ్ళారా. మనం బైబిల్ చదవడంలో సెలవు పెట్టకూడదు, మందిరానికి వెళ్ళడంలో సెలవు పెట్టకూడదు, దేవుని కోసం బ్రతకడంలో సెలవు తీసుకోకూడదు ప్రియమైన దేవుడి వాళ్ళారా. మనం నీతిగా బ్రతకడంలో లేదా యథార్థంగా మాట్లాడడంలో మనము సెలవు తీసుకోకూడదు ప్రియమైన దేవుడి వాళ్ళారా. ఎల్లప్పుడూ మనము మాటికి ప్రార్థన చేసుకుంటూనే ఉండాలి, మాటికి మనము బైబిల్ చదువుకుంటూనే ఉండాలి ప్రియమైన దేవుడి వాళ్ళారా. కాబట్టి ఏ విధంగా అయితే ఈ లోక విషయాలలో సిగ్గుపడకుండా మనం అడుగుతామో అలానే దేవుడి దగ్గర కూడా ఏమాత్రము మనము సిగ్గుపడకూడదు ప్రియమైన దేవుడి వాళ్ళారా. అదే లూకా సువార్తలోనే మరొక మాట చూస్తే 13వ అధ్యాయము, అదే లూకా సువార్త 13వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదువుదాము. 13వ అధ్యాయము 17వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయనను ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. చాలు. ఇక్కడ
ఆయన ఒక స్వస్థత చేస్తాడు. 18 ఏళ్ల నుండి బలహీనపరుచు ఒక స్త్రీని స్వస్థత కలగజేస్తాడు. అది విశ్రాంతి దినం. అప్పుడు పరిసయ్యులు శాస్త్రులు అందరూ కలిసి వచ్చి విశ్రాంతి దినమున స్వస్థత చేయకూడదు కదా అని ఆ విధంగా యేసుతో మాట్లాడతాడు. అప్పుడు ప్రభు అంటాడు, మీకు ఎవరికైనా ఎద్దు కానీ లేకపోతే గాడిద కానీ ఏదైనా కట్టబడి ఉంటే కనుక విశ్రాంతి దినమైనా సరే దాన్ని విప్పి దానికి నీళ్లు పెట్టరా అని అట్లా చెప్తాడు. ఇప్పుడు మీరు ఎద్దులను ఆ గాడిదలను విప్పి నీళ్లు పెట్టినప్పుడు విశ్రాంతి దినమున నేను అదే విశ్రాంతి దినమున ఈమె కట్ల నుండి నేను విడిపియడం ఏమైనా తప్ప అని ఆ విధంగా మాట్లాడతాడు. అంటే ఆయన ఆ విధంగా మాట్లాడినప్పుడు ఆయనను ఎదిరించడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా సిగ్గుపడ్డారు. ఇప్పుడు ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి అంటే, ఇప్పుడు మనల్ని బట్టి కూడా ఎంతోమంది ఎన్నో మాటలు అని ఉంటాడు. అంటే ఈమనా మారేది, వీడా మారేది అని నిన్ను బట్టి నన్ను బట్టి కూడా ఆ మాటలు అని ఉంటాడు. అయితే మనం మారిన జీవితాన్ని బట్టి మనం ఎప్పుడైతే మారతామో అప్పుడు మనల్ని బట్టి వాళ్ళు సిగ్గుపడాలి. అంటే మనం ఆ విధంగా మారి దేవునిలో ఉండాలి. లేదా ఈ చెడు అలవాట్లను ఇడిచిపెట్టేది అని నిన్ను బట్టి వల్గర్గా మాట్లాడింటారు కదా, అయితే వాళ్ళే నిన్ను బట్టి ఆశ్చర్యపోయేటట్టు మనం బ్రతకాల, వాళ్ళే సిగ్గుపడేటట్టు మనము బ్రతకాలి. ప్రియమైన దేవుడి వాళ్ళారా, ఒక మార్పు అనేది మనలో కనపరావాలి. ఎవరైతే మనల్ని అవహేళన చేసింటారో, ఎవరైతే మనల్ని నిందించింటారో వాళ్ళ ఎదుటే వీళ్ళు బ్రతకలేరు అని ఎవరైతే అన్నారో వాళ్ళే ఆశ్చర్యపోయేంతగా మనము బ్రతకాలి. ప్రియమైన దేవుడి వాళ్ళారా, అలాగుండాలి మనమందరము కూడా. చివరిగా చెప్పేది ఏంటంటే, ఈ లోకంలో చాలామంది క్రైస్తవులం అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటారు. ఆమె క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి నామోషిగా ఫీల్ అవుతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే కానీ ఆ విధంగా మనం ఉండకూడదు. మనము క్రైస్తవులమైనందుకు ఆ పేరును బట్టి బాధపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచాలి అని ప్రభు యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన దేవుడి వాళ్ళారా, కాబట్టి మనం క్రైస్తవులమైనందుకు మనం సిగ్గుపడకూడదు, ఇంకా ధైర్యంగా ఉండాలి. మనం ఎంతో ధన్యులుగా ఫీల్ అవ్వాలి. ప్రియమైన దేవుడి వాళ్ళారా, మనము ప్రభు గురించి చెప్పుకునేవారుగా ఉండాలి. ఇప్పుడు ఈ లోకంలో తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల గురించి చెప్పుకుంటూ ఉంటారు కదండి. మా అమ్మాయి చాలా గ్రేటు, మా అబ్బాయి చాలా గ్రేటు, మా అబ్బాయికి శాలరీ ఇంత వస్తుంది, మా అమ్మాయి చక్కగా పని చేస్తుంది అని ఇలా తల్లిదండ్రులు పిల్లల గురించి చెప్పుకుంటూ ఉంటారు కదా. ఇప్పుడు అలానే మనం మన ప్రభువు గురించి చెప్పుకోవాలా. నా ప్రభువు గొప్పవాడు, నా ప్రభువు అధిక స్తోత్రార్హుడైన, లోకాన్ని జయించాడు, ఆయన మృత్యువునే జయించిన మృత్యుంజయుడు నా ప్రభువు అని ఆ పేరును బట్టి మనం సిగ్గుపడకోకుండా మన ప్రభువును బట్టి మనము గొప్పగా చెప్పుకునేవారుగా ఉండాలి. ప్రియమైన దేవుడి వాళ్ళారా, కాబట్టి మనము దేవుడి విషయంలో ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదు. ప్రియమైన దేవుడి వాళ్ళారా, సిగ్గుపడకుండా ప్రార్థన చేసుకోవాలి. అలాగే బైబిల్ని కూడా, సువార్తను కూడా మనము ప్రకటించాలి. ప్రియమైన దేవుడి వాళ్ళారా, ఎందుకు మామూలుగా ఇప్పుడు ఎవరైనా చనిపోతారు అనుకోండి బ్లడ్ లేక, అప్పుడు అంటే వాళ్ళు చనిపోతారని చెప్పేసి బ్లడ్ డొనేషన్ చేస్తాడు, రక్తం లేదంటే రక్తం ఇస్తారు. అంటే ఈ లోకంలో మామూలుగా బ్రతికించడానికే వాళ్ళు తన యొక్క రక్తాన్ని దానం చేస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు మనము ఆత్మీయంగా ఇతరులను నిలబెట్టడానికి, ఆత్మీయంగా ఇతరులను బలపరచుకోవడానికి, బ్రతికించుకోవడానికి మనం ఏం త్యాగం చేస్తున్నాం? మన జీవితాన్ని ఏమన్నా మనం దానం చేస్తున్నామా? మన సమయాన్ని మనం ఏమన్నా దానం చేస్తున్నామా? ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఎదుటి వాళ్ళని ఇతరులు ప్రభువులో నిలబెట్టడానికి మన జీవితాన్నైనా మనం త్యాగం చేసి ఏమాత్రం సిగ్గుపడకోకుండా ప్రభు యొక్క సువార్తను ప్రకటించేవారుగా ఉండాలి. ప్రభు పని ఏదైనా మనము చేసేవారుగా ఉండాలి, కరపత్రాలైనా పంచేవారుగా ఉండాలి. ప్రియమైన దేవుడి వాళ్ళారా, ఎల్లప్పుడూ మనము ప్రార్థన చేసుకుంటూనే ఉండాలి. చాలామంది అన్నం తినేటప్పుడు కూడా ప్రార్థన చేసుకోరు. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు అన్నం పెట్టినారనుకోండి, ఇప్పుడు చుట్టూ అందరు ఉన్నారని చెప్పేసి అలానే తింటారు. ప్రార్థన చేసుకోవాలంటే నామోషి, కుటుంబంలో అయితే చేసుకుంటారు, కానీ ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు చేసుకోరు, ఎందుకంటే అందరూ చూచంటారని. కానీ అట్లా మనము సిగ్గుపడకూడదు. ప్రియమైన దేవుడి వాళ్ళారా, సిగ్గుపడకుండా మనం దేవుడి కొరకు దేవుడికి మహిమకరంగా మనము జీవించాలి. ప్రియమైన దేవుడి వాళ్ళారా, అలాగూ మీరు నేను మనం అందరం ఉండాలని కోరుకుంటూ ఇన్న మాటలు ముగిస్తున్నాను. దేవుడి యొక్క వాక్యాన్ని మీ అందరి హృదయాలలో సఫలపరచునుగాక. ఆమేన్. ఓపికతో విన్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు.